ప్రభునామమునకు ఘనత కలుగును గాక. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యము మనం చదువుకుంటున్నాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకొనుడి. ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఎలాంటి మనసు కలిగి ఉంటున్నాము అనేది మన గురించి మనమే ధ్యానం చేసుకోవాలి. ఎంతోమంది వాక్యం వింటున్నారు, సహవాసంలో కలుసుకుంటున్నారు, వాక్యం చదువుకుంటున్నారు, దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థన చేస్తే వీళ్ళకు మించిన వారు లేరని మనకు అనిపిస్తుంది. అలాంటి ప్రార్థనలు చేస్తున్నారు, కానీ శరీరం అంతా శ్రమ పడితే మాత్రం వాళ్ళు మనుషులు గారు. వాళ్ళ అసలు స్వరూపం బయటపడిపోతుంది. అయితే యేసుప్రభు ఎంతగా శ్రమ అనుభవించాడని మనం గమనించుకోవాలి. మనకు అంత శ్రమ ఈ లోకంలో ఎప్పుడు కూడా కలగలేదు. ఆయన ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నప్పుడు శరీరం అంతా కూడా చేల్చబడింది. మన శరీరంలో ఒక గాయం తగిలి ఒక రక్తపొట్టు కారితే మనకు ఎంత రోషం వస్తుందో, ఎంత కోపం వస్తుందో మనకే తెలుసు. అయితే శరీరం అందు ఆయన శ్రమ పడెను, అట్టి మనస్సు మనం కూడా ధరించుకోవాలని ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఏ పాపము చేయలేదు. మన పాపం విషయమై ఆయన సిలువలో చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన నాలో పాపం ఉన్నదాన్ని మీరు ఎవరైనా నిరూపించగలరా అని అడిగినప్పుడు ఎవరు కూడా దాన్ని నిరూపించలేకపోయారు. ప్రతి న్యాయస్థానం దగ్గర కూడా ఇతడు మరణానికి తగినటువంటి పాపం ఏమీ చేయలేదని వాళ్ళు రుజువు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవులారా, మన రక్షణ నిమిత్తం, మనల్ని పరిశుద్ధులుగా మార్చడం నిమిత్తము ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితే అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మనం కూడా ఆ 2వ అధ్యాయం 22, 23 వాక్యాలు కూడా మనం గమనిస్తే ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనేను అని మనం చూస్తున్నాం. మనం మన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు మనం విశ్వాసం ఉంచి రక్షణ పొందుటకే దేవుడు ఆయన ఈ లోకానికి పంపించాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11లో మనం చూస్తే నీతిమంతుడు లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు లేరు అని మనం చూస్తున్నాం. అయితే యేసుప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి నమ్మువారు ఆయన ఉచితమైనటువంటి విమోచన ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అని చూస్తున్నాం. ఉదాహరణకి మనము సౌలుగా ఉన్న పౌలు మార్చబడినట్టుగా మనం చూస్తున్నాం. అతడు సౌలుగా ఉన్నప్పుడు మరి దేవుని విశ్వాసులను, యెరూషలేములో ఉన్న విశ్వాసులను చంపివేసిన తర్వాత దమస్కుకు పారిపోయి తలదాచుకున్న వారిని కూడా తీసుకొచ్చుకొని చంపాలని పత్రికలు తీసుకొని బయలుదేరి ప్రయాణం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మార్గమధ్యంలో యేసుప్రభు అతన్ని సంధించినట్టుగా మనకు తెలుసు. అతడు మరి ఒక గొప్ప ప్రకాశం చూసి ఆ గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. వెంటనే దేవుడు అడిగాడు, సౌలా నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అంటే, నువ్వెవడు ప్రభు అంటే, నువ్వు హింసిస్తున్న క్రీస్తునే అని చెప్పాడు. అతడు కళ్ళు తెరిచి చూస్తే ఆయనకి కనబడలేదు. 3 దినాలు అతను యెరూషలేమునకు వారి శిష్యులు ఆయన నడిపించాడు, ఆయనతో కూడా ఉన్నవారు ఆయన నడిపించారు. కానీ 3 దినాలు కంటి చూపు లేక అన్నపానములు పుచ్చుకొనకుండా ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. చివరిలో దేవుడు అననీయాన్ని పంపించి అతను పౌలు మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు కన్నులలో నుండి పొరలు వంటివి రాలిపోయినాయి. అతడు చూపు పొందిన వాడై లేచి బాప్టిసం తీసుకొని ఆహారం పుచ్చుకొని బలవంతుడుగా మార్చబడినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, దేవుడు ఏర్పరిచినటువంటి బిడ్డల్ని ఆయనే కాపాడుతాడు, ఆయనే రక్షిస్తాడు. మనం ఆయన ఎన్నికలో ఉంటే మనం అడిగితే చాలు. మనలో ఎటువంటి బలహీనతలు ఉన్నా, ప్రభువా నేను ఈ బలహీనతలో ఉన్నాను, ఈ పాపంలో ఉన్నాను, నేను విడుదల పొందలేక ఉన్నాను, నా పరిస్థితి ఇలా ఉందని ఆయన్ని హృదయంలో చేర్చుకొని ఆయన్ని అడిగినట్లయితే ఆయన తప్పకుండా మనకు విడుదల ఇస్తాడు. ఇవ్వటానికి శక్తిమంతుడైనటువంటి దేవుడు. సౌలు అడగపోయినా ఆయన్ని రక్షించి అతన్ని పౌలుగా మార్చి శిష్యులందరికంటే కూడా గొప్ప పరిచయం చేయడానికి ఆయన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మనలో ఒక్కొక్కరము పాప క్షమాపణ పొందిన వారమై ఈ క్రీస్తు శ్రమపడే మనసును ధరించుకున్నట్టుగా మనం కూడా ఆయన క్రైస్తవం కొరకు, ఆయన కొరకు, ఈ లోక రక్షణ కొరకు మనం శ్రమపడే అనుభవం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు మనస్సు మనకు దేవుడు దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, నీకు వందనాలు నాయన. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మాకును, శ్రమపడే మనసు, నీ కొరకు సాక్షులుగా నిలబడే మనసు మాకును దయచేయమని, నీ కొరకు పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని వాడుకొనమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.